కాకతీయ ప్రజలారా, సామంత రాజులారా, నేను రాజకాంక్షతో రుద్రదేవుడిలా సింహాసనాన్ని కోరుకోలేదు. ప్రజా శ్రేయస్సు కోసం ఈ బాధ్యత స్వీకరించాను. ఏ తెలుగు జాతి రక్షణ కోసం మీరు ఈ నిర్ణయం తీసుకున్నారో అది నెరవేరేంత వరకు నేను రుద్రదేవుణ్ణే. రుద్రదేవి యువరాజుగా నేను చేసిన పనుల కన్నా రుద్రమదేవిగా నా ఆడపుట్టుకునే మీరు లెక్కిస్తున్నారా? ఇంటిని చక్కదిద్దుకునే ఆడది రాజ్యాన్ని సరిదిద్దలేదా అని మిమ్మల్ని అడగను. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎవరి మీద నిపగా? సాటి భారతీయులు మనలో మనం రాజ్య విస్తరణ కోసం కొట్టుకు చేస్తుంటే ఈ దేశం ఏమవుతుంది? మన అనైక్యత చూసి అలెగ్జాండర్ నుంచి మహమ్మద్ గజ్నీ వరకు విదేశీయులు దండెత్తి వచ్చారు. మన సంపద దోచుకుపోయారు. చివరికి బానిసైన కుతుబుద్దీన్ ఐబక్ పాలన భరించాం. ఎంతకాలం ఇలా? మనం గతం నుంచి నేర్చుకునేది ఉండదా? మహాదేవ, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నాదమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికిన వాళ్ళం అన్నదమ్ములం, అక్క చెల్లెలం కాలేమా? మనం ప్రభువులమైంది మన ప్రజల్ని సుఖశాంతులతో ఉంచడానికి. ప్రజలారా, నా సైన్యమా, నేను మీ రాణిని మాత్రమే కాదు, ఈ గడ్డ బిడ్డను. శత్రువులు మన కోట తలుపు తడుతున్నారు. యాదవ రాజులు మన సంపదను